గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం 15.30 అడుగులకు నీటి మట్టం చేరుకోగా బ్యారేజీ 175 గేట్ల ద్వారా 15.36 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం 15.30 అడుగులకు నీటి మట్టం చేరుకోగా బ్యారేజీ 175 గేట్ల ద్వారా 15.36 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక కాటన్ బ్యారేజీ దగ్గర నుంచి మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియజేయండి రాజాబాబు. సుమిత్ర, ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తుంది. ప్రస్తుతం కాటన్ బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి 15.30 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. దీంతో బ్యారేజ్ 175 గేట్లను కూడా ఎత్తివేసి 15,36,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, గోదావరమ్మ పరవళ్లు తొక్కుతూ పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు మనం విజువల్స్లో చూడవచ్చు. గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. అఖండ గోదావరిగా ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనము విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే గత 10 రోజులుగా కూడా గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహించడం వల్ల కాటన్ బ్యారేజీ నుంచి 15,36,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లంక గ్రామాలు, కొన్ని గ్రామాలు నీట మునిగాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. లంక గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు 15,000 మంది కుటుంబాలు, 15,000 కుటుంబాలు ఇక్కడ నిరాశ్రయులైనట్టు, వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించినట్టు కూడా అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరో పక్క చూస్తే కనుక ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. ఇక్కడ 5 లంక గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అక్కడ గోదావరి శబరి పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపై వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించాయి. నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. విలీన మండలాల్లో చాలా గ్రామాల్లో కొండపైనే తలదాచుకుంటున్నారు. కొన్ని గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. గత వారం రోజులుగా కూడా విలీన మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ముంపు వల్ల విలీన మండలాలకు సంబంధించి ఇక్కడ చాలా లంక గ్రామాలు కూడా నీట మునిగాయి. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలు స్తంభించాయి. ముఖ్యంగా చూస్తే కనుక గత 10 రోజులుగా కూడా వరదలు, వర్షాలు కురవటం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఈ 3 జిల్లాలో కూడా వేలాది ఎకరాలు పంటలు నీట మునిగాయి. రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి నారుమళ్ళు కూడా నీట మునిగాయి. వరి పంట నీట మునిగింది. ఉద్యాన పంటలతో పాటు కాయగూర పంటలు కూడా నీట మునిగాయి. రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రుల బృందం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం రాజమండ్రికి సంబంధించి ఇక్కడ సీతనగర మండలంలోని బొబ్బిల్లంక వద్ద ఏటుగట్టు బలహీనపడింది. గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద తాకిడి వల్ల బొబ్బిల్లంక వద్ద ఏటుగట్టు కూడా బలహీన పట్టింది.
ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అక్కడ రక్షణ చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఈరోజు సాయంత్రం రాష్ట్ర మంత్రుల బృందం కూడా రానుంది. ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పటికే ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేసింది. బియ్యము, కాయగూరలు, ఆయిల్ కూడా పంపిణీ చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఒక్కొక్క కుటుంబానికి 3,000 రూపాయలు కూడా అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర మంత్రుల బృందం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నష్టాన్ని, పంటల నష్టాన్ని కూడా తెలుసుకుంటున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం కొనసాగుతుంది. 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రానికి గోదావరి వరద ఉధృతి బ్యారేజ్ వద్ద మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది సుమిత్ర గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్న పరిస్థితి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజాబాబు.